ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేదాకా పోరాటం ఆపేది లేదు. టీజీఈ జేఏసీ జగిత్యాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట టీజీఈ జేఏసీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ మరియు సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరి శ్రీనివాసరావుల సూచనల మేరకు టీజీఈ జేఏసీ జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు జిల్లా కన్వీనర్ కందుకూరి రవిబాబు ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా నిర్వహించారు. మహాధర్నా కార్యక్రమంలో సమస్త జేఏసీ నాయకులు, సభ్యులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొని వారి సమస్యలపై మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలైన సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయట, పీఆర్సీ అమలు, 6 పెండింగ్ డిఏలు విడుదల, పెండింగ్ బిల్లుల విడుదల, ఉద్యోగుల ఆరోగ్య పథకం పటిష్టంగా అమలు మరియు శాఖల వారీగా 64 సమస్యల పరిష్కారం వంటి ప్రధాన అంశాల మీద జరిగిన మహాధర్నా కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు. ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యత, సిపిఎస్ అంతం, సిపిఎస్ అంతం, సిపిఎస్ అంతం, సిపిఎస్ అంతం, పిఆర్సీని వెంటనే, పిఆర్సీని వెంటనే, పిఆర్సీని వెంటనే, పిఆర్సీని వెంటనే, పెండింగ్ డిఏలను వెంటనే, పెండింగ్ డిఏలను వెంటనే, పెండింగ్ డిఏలను వెంటనే, పెండింగ్ డిఏలను వెంటనే, పెండింగ్ ఈహెచ్ఎస్ కార్డును పటిష్టంగా ఈహెచ్ వారీగా సమస్యలను పరిష్కరించాలి, శాఖల వారీగా సమస్యలను పరిష్కరించాలి, శాఖల వారీగా సమస్యలను, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను మిత్రులారా మేము పరిష్కరిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టో ఇచ్చిన సంక్షేమం కోసం పాటుపడతామని అందులో కొన్ని అంశాలను సప్లిమెంటరీ బిల్లులు 15 దినాలలో చెల్లిస్తామన్నారు. అది అమలు కాలేదు. ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. బకాయిలను నేరుగా ఉద్యోగులకు చెల్లిస్తామన్నారు. అది కూడా అమలు కాలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు అయినా కూడా నేటికి కూడా ఒక్కటి కూడా అమలు కాలేదు. కాబట్టి ఈ రోజు మనం ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఈ రోజు చేస్తున్నటువంటి అన్ని జిల్లాలలో కలెక్టరేట్ ముందర చేస్తున్న ఈ ధర్నా కార్యక్రమాన్ని తోటైనా మన ప్రభుత్వం కలగాలని, ఉద్యోగుల సమస్యలు తీర్చాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కూడా ఈ యొక్క పెన్షన్ యాక్ట్ తీసుకొచ్చిన 2025 అది కూడా మనకు ఊరుబడే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు తీర్చేసానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాధ్యతలకు నిలబడదాం, హక్కులకై కలబడదాం. మరి ఈరోజు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర సంఘం రాష్ట్ర చైర్మన్ గారైనటువంటి మారం జగదీశ్వర్ గారు మరియు రాష్ట్ర సెక్రటరీ జనరల్ గారైన ఏలూరు శ్రీనివాసరావు అన్న గారు, యావత్తు జేఏసీ జిల్లాల నాయకుల కార్యవర్గ సమావేశ తీర్మానం మరియు పిలుపు మేరకు ఈరోజు 33 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మరి మహాధర్నా కార్యక్రమానికి మరి జగిత్యాల జిల్లా ఐడిఓసి కలెక్టరేట్ ముంగట ఏర్పాటు చేసిన మహాధర్నా కార్యక్రమానికి ఈరోజు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, వర్కర్లు అందరూ కూడా ఈరోజు నల్ల బ్యాడ్జీలతో ఇక్కడికి చేరుకొని వారి యొక్క నిరసన తెలుపుతూ మరి ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మరి ప్రభుత్వానికి ఏదైతే ఆనాడు ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మరి మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6 నెలల్లో మరి మా యొక్క సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలైనటువంటి కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు అయ్యే విధంగా చూస్తామన్నారు. అలాగే పిఆర్సీని కూడా 6 నెలలలోపు అమలు చేస్తా అన్నారు.
పెండింగ్ లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేస్తా అన్నారు. మరియు పెండింగ్ బిల్లులు కానీ రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ కానీ అన్ని కూడా 6 నెలలలోపు మరి విడుదల చేస్తామని, ఇంకా ఇతర సమస్యలకు కూడా వారు మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వ యంత్రాంగంలో భాగంగా మరి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అందరం కూడా మరి నూతన ప్రభుత్వం ఏర్పడ్డని సరే అని చెప్పి మరి కొంత సమయం ఇద్దామని 3 సంవత్సరాల కాలం మరి మా ఉద్యోగులందరూ కూడా వేచి చూడడం జరిగింది. అంటే కానీ ఇంకా కొన్ని అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని తప్పకుండా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెంటనే చర్యలు తీసుకొని వారు మరియు ఉప ముఖ్యమంత్రి గారిని మరి జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మా సమస్యలన్నీ కూడా అధికారుల కమిటీని కూర్చోబెట్టి తక్షణమే మా సమావేశం ఏర్పాటు చేసి వెంటనే విడుదల చేయాలి. గతంలో చర్చలను పిలవడం జరిగింది, కానీ సమస్యలు అట్లనే పెండింగ్ ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం చర్చలు లేవు, కేవలం కార్యాచరణ అని మా ఉద్యోగులందరూ ఏకతాటిపై రావడం జరిగింది. దాని విధంగానే ఈరోజు మేము ఈ వేదిక నుండి పత్రికా మిత్రులందరి యొక్క సాక్షిగా ఈరోజు మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మా సమస్యలన్నీ పరిష్కరించాలని, లేదంటే తదుపరి కార్యాచరణ ఇంకా ఉధృతంగా ఉంటుందని మా ఉద్యోగుల, పెన్షనర్ల, ఉపాధ్యాయుల అందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మేనిఫెస్టోలో ఉద్యోగుల సమస్యలను 6 నెలల్లో తీరుస్తామని మేనిఫెస్టోలో పెట్టి మన ఉద్యోగుల మనసులను దోచుకొని ఏర్పడినటువంటి ప్రభుత్వం వచ్చి మరి 3 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ కూడా ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చకుండా, సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుంది. అందుకే 206 సంఘాలతోటి జేఏసీ ఏర్పడి 64 అంశాలను సమస్యలుగా గుర్తించి అందులో ముఖ్యమైనటువంటి 5 అంశాలు, ఒకటి డిఏ, పిఆర్సీ, హెల్త్ కార్డ్స్, పెండింగ్ బిల్స్, ఇలాంటి అన్ని ఈహెచ్ఎస్, ఈ 5 అంశాలను తీసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అయ్యా, ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, మీరు చేపట్టే సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు పరిచేటువంటి ఉద్యోగులం మేము మీ ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తుంటే మరి మా సమస్యలను మాత్రం మీరు పట్టించుకోవడం లేదు. మరి దయచేసి అన్ని విధాలుగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా జగిత్యాల జేఏసీ కోరుతుంది. ధన్యవాదాలు. ముఖ్యంగా గత ప్రభుత్వం యొక్క పరిష్కరించలేని సమస్యలను మేము పరిష్కారం వెంటనే మీ ప్రభుత్వాన్ని ఆదరించి మేము గద్దె మీద కూర్చోడం. చాలా ప్రదేశాలలో ప్రభుత్వము 2% మార్జిన్ తోటి మా యొక్క ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లతోని గెలిచిన సందర్భాలు ఉన్నాయి. మీ గవర్నమెంట్కు మేము 3 సంవత్సరాల నుంచి వెళ్ళి చాలా ఓపిక పట్టినాము. ఇప్పుడు ఓపిక పట్టేది లేదు. ప్రతి సందర్భంలో అన్ని సబ్బండ వర్ణాలకు మీరు అన్ని చేస్తున్నారు. ఉద్యోగ వర్ణాలేసరికి మేము 33 సంవత్సరాలు మేము ఉద్యోగం చేసినా కూడా దాచిపెట్టిన రూపాయలు కూడా ఈరోజు మాకు పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు, డిఏ వస్తలేదు, పిఆర్సీ, ఒకటే పిఆర్సీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అయింది, ఒకటే పిఆర్సీ వచ్చింది. 3 సంవత్సరాల నుంచి పిఆర్సీ పెండింగ్ ఉంది. ఎన్నో సమస్యలు ఉద్యోగుల చాలా క్షేత్రస్థాయిలో ఉద్యోగులు మమ్మల్ని నిలదీస్తున్నారు. ఇప్పుడు మేము ఫేస్ చూసేలేదు. భవిష్యత్తు కార్యాచరణ మేము చాలా గట్టిగా నిర్ణయం మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు నిర్ణయం తీసుకున్నాము. కాబట్టి తక్షణమే ప్రభుత్వం దిగొచ్చి మా యొక్క డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము. జేఏసీ పిలుపు మేరకు 33 జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెండింగ్లో ఉన్న గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పిఆర్సీని వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా గత ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా 6 నెలల్లో మన సమస్యలు పరిష్కరిస్తామని, ఇప్పటి వరకు సిపిఎస్ మీద కమిటీ వేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కమిటీ వేయకపోవడం, అంతేకాకుండా 317 జీవో వల్ల నష్టపోయిన ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన 190 జీవోపై ఎలాంటి చర్య తీసుకోకపోవడం, ఇవన్నీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. తర్వాత రాష్ట్ర ఇందిరా పార్క్ వద్ద హైదరాబాద్లో ధర్నా కార్యక్రమం. అప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే జేఏసీ తరఫున తదుపరి కార్యాచరణ చేయడానికి ప్రకటించబోతున్నాం. ప్రతి జిల్లా కేంద్రం లోపల మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కారణము మెయిన్గా మనకు రావాల్సిన 4 ముఖ్య డిమాండ్లు ఉన్నాయి.
అందులోపట 17/2023 నుంచి పిఆర్సి, ఆ పిఆర్సి లోపల డిఏలు మెర్జీ చేస్తా అన్నారు. అది మెర్జీ చేస్తే మాత్రం మేము ఒప్పుకోము. ఎందుకనంటే ఎప్పుడైతే 17/2023కి 33.67 ఉన్నదో దాంతోనే మెర్జ్ అనేది ఉంటుంది. మిగిలిన డిఏలు డిఆర్ మొత్తం ఏరియాస్ యుక్తంగా కట్టియాలని కోరుచున్నాము. పిఆర్సీని విడుదల చేయాలని కోరుతూ, డిఏలు విడుదల చేయాలని కోరుతూ, పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు విడుదల చేయాలని కోరుతూ, అత్యంత దారుణమైనటువంటి మార్కెట్ ఆధారిత పెన్షన్ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నాటి ఉద్యమకారునిగా మరి గత ప్రభుత్వం మీద ఎక్కుపెట్టి మరి ఉద్యోగులకు హామీ ఇచ్చి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం మరి గడిచిపోయి ఇవాళ 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. అయినా కూడా ఈ హామీలు అనేవి నెరవేరకపోవడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో నేడు జగిత్యాల జిల్లాలో తలపెట్టినటువంటి ధర్నా కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగవందనాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఏ కోరికలు కూడా కోరట్లేదు, మీరు ఇచ్చినటువంటి హామీలే, మీరు మాకిచ్చి గద్దెనెక్కినటువంటి హామీలు మాత్రమే నెరవేర్చాలని చెప్పేసి అడుగుతా ఉన్నామని చెప్పేసి ఈ జగిత్యాల గడ్డ నుంచి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఒకవేళ భవిష్యత్ కాలంలో ఈ దసరా లోపుగిన ఈ సమస్యలుగా పరిష్కారం చేయకపోతే సెప్టెంబర్ 10న మరి ఈ మధ్య కాలంలో మా కార్యక్రమ ప్రకారం సెప్టెంబర్ 10న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు కదిలి వెళ్లి రాష్ట్ర రాజధాని నడిబొడ్డు మీద మరి ఉద్యమంలో పాల్గొంటామని చెప్పేసి, తప్పకుండా భవిష్యత్తులో ఖచ్చితంగా పిఆర్సీ సాధించే వరకు మేము ఉద్యమం ఆపమని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.